గతంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు చెప్పారు, మనం వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు రానున్న రోజుల్లో పుష్ప టీంలో ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అవ్వడం చూస్తారు అని చెప్పారు. ఆ యూనిట్ సభ్యులకే వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కలిగింది అది. అంటే మనం ఏంటంటే ఒకటే సూచన, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఆగస్టు 27కే నేను 2024లో ఫ్లడ్స్ వస్తాయి. ఎందుకంటే అది ఒక క్యాల్కులేషన్ వేసాం అంతే. ఏది మనం ఏదో బ్రహ్మజ్ఞానులం మనకు అన్నీ తెలిసిపోతాయని అట్లా కాదు. ఒక ప్యాటర్న్, కొన్ని కాంబినేషన్స్. అంటే ఇప్పుడు నేను నా వీడియోలో మొత్తం చెప్పా, ఏ డేట్స్ ఇయరే మొత్తం, నీకు డేట్ అవసరం లేదు, జస్ట్ ఇయర్ వైజ్గా మనం చూసినట్టయితే 258 ఎక్కువ శాతం అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి. కేరళ, తమిళనాడు అటు సైడ్ వచ్చినాయి. అంటే ఈ ఇయర్ వైజ్గా వచ్చినాయి. నేను అక్కడ ఎగ్జాంపుల్ కూడా రాసి చూపించాను. ఈ ఇయర్లో కలిపితే 5, ఈ ఇయర్లో కలిపితే 8, ఈ ఇయర్లో కలిపితే ఇట్లా ఆ టోటల్ కలిపిన తర్వాతనే నేను చెప్పాను ఇది ఇన్సిడెంట్ జరగబోతుంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కానీ డబుల్ స్మార్ట్ కానీ అది చూసినప్పుడే ఆ నెంబర్స్లో ఉన్న క్యాల్కులేషన్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు పూరి గారిది ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఒక హిట్ కొడితే ఒకటి ఫ్లాప్. ఏ హీరోతో అయినా ఒక హిట్ అయితే ఒకటి ఫ్లాప్ కంపల్సరీ. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే మరి ఏం చేయాలి, ఇది ఇట్లనే ఉంటుందా అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆయన ఇంతకుముందు వైష్ణవ్ క్రియేషన్స్ సంథింగ్ ఏదో ఉండేది, ఆయన బ్యానర్ పేరు వైష్ణవ్ క్రియేషన్స్ సంథింగ్. అది తీసేసి ఇది పీసీ కనెక్ట్స్ అదని పీసీ పూరి కనెక్ట్స్ అని పెట్టారు. దాంట్లో హైలైట్ ఏం చేస్తున్నారు తెలుసా, ఆ పూరి కనెక్ట్స్ అనేది కిందేసి ఈ మధ్యలో పీసీ హైలైట్ చేస్తున్నారు, పీసీని హైలైట్ చేస్తున్నారు. సో నేను ఒకటి చెప్తాను, నెంబర్ ఎవరైనా సరే కానీ, పూరి గారి ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఎవరైనా సరే కానీ వాళ్ళు చూస్తే జస్ట్ ఒక నెంబర్ డెఫినేషన్ చెప్తాను. న్యూమరాలజికల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి డెఫినేషన్ ఆఫ్ 22 నెంబర్ అని కొట్టండి. ఆ డెఫినేషన్ పూరి గారికి చూపించండి. ఆయన ఇమీడియట్లీ అది తీసేయకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ది ఫూలిష్ నెంబర్ అంటారు దాన్ని. 2/2 కాంబినేషన్ మంచిది కాదు. రాహు నెగిటివ్ అనమాట. అది అన్నీ కూడా పనులు నువ్వు ఏదో ఎక్కడికో ఊహించేసుకుంటావు కానీ అది పాతాళం దుఃఖిస్తుంది. అది అంత డేంజర్ నెంబర్ అది. అల్లు అర్జున్ గారు కూడా ఉంది అది. నేను అందుకని అన్న డబల్ ఏ రాస్తున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిదే మాట్లాడదాం అనుకుంటున్నా. గురుగారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో ఆయన కూడా చిక్కుంటూ ఉన్నారు. ఆయన ప్రమేయం లేనప్పటికీ కూడా ఆయన పేరు కొన్ని వివాదాల్లో అయితే వినపడుతూ ఉంది. ఏంటి కారణం ఏంటి? దీనికి మనం ఆల్రెడీ పుష్ప రిలీజ్ ముందే చెప్పాను నేను. పుష్ప రిలీజ్ ముందు కావాలంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో నా భవిష్యక్రియ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అల్లు అర్జున్ గారిది ఐకానిక్ స్టార్ అని మార్చారు. నేను అప్పుడే చెప్పాను, ఇది కానీ పెట్టారా సార్, మొత్తం లేనిపోని ఎలిగేషన్స్ నీ మీద పడతాయి, కెరీర్ మొత్తం కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పాను. సో దాన్ని ఏం చేశారు, ఐకానిక్ని తీసేసి ఐకాన్ చేశారు. మనం చెప్పిన వితిన్ 5 డేస్లో అది ఎవరో వెళ్ళింది అక్కడికి. ఎందుకంటే కొంతమంది మనకు మెగా ఫ్యామిలీ వాళ్ళు మనకు కొంతమంది కనెక్ట్ ఉన్నారు. అందులో చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కానీ, చిన్నపాటి హీరోలు, సైడ్ యాక్టర్స్ వాళ్ళు మనకు కనెక్ట్ ఉంటారు. సో వాళ్ళకి వెళ్ళగానే వాళ్ళకి రీచ్ అయింది అది. ఈవెన్ క్లిన్ కారా కూడా నేను చెప్పాను కదా, క్లిన్ కారాలో ఒకటి ఎక్స్ట్రా ఏ పెట్టండి అని చెప్పి వీడియో చేశా. ఇప్పటికి కూడా మీరు ఎక్కడ చూసినా ఎక్స్ట్రా ఏ ఉంటుంది క్లిన్ కారా. సో అక్కడ మనం చెప్పినప్పుడు ఏంటంటే ఈ ఐకానిక్ వద్దు సార్ అంటే దాన్ని ఐకాన్ చేశారు. అరే ఐకాన్ చేసినా సరే కానీ ఎందుకు సార్, మంచిగా స్టైలిష్ స్టార్ అని ఉంది బ్రహ్మాండంగా, ఇది పెట్టుకుంటే చాలా ఎలిగేషన్స్ రాను నీ మీద ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. మళ్ళీ మొన్న వీడియో చేశాను నేను. అసలు ఎవరు చెప్పిండ్రా బాబు, నీకు చెప్తే చెప్పిండు. ఓకే, 17 డిజిట్స్లో ఐకాన్ స్టార్ అని చెప్పి పెట్టారు. 17 డిజిట్స్లో 9 నెంబర్ రైజింగ్ నెంబర్. కానీ దాని ప్రికాషన్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నా దగ్గర నా అగ్నేష్ అమిత్ రాజ్ అంటే 14 డిజిట్స్లో 41 నెంబర్ వస్తుంది. ఇప్పుడు నాకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, నేను ఎంతసేపు ఉన్నా సరే కానీ నా బ్రదర్ సిస్టర్ని నేను ఎప్పుడు కానీ మోసం చేయొద్దు. వాళ్ళకి పెట్టడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడు అడగొద్దు. అలాగే నా ఇంటికి కానీ నాకు బయట ఎక్కడ కానీ వీళ్ళు కిన్నెరులు కనపడ్డప్పుడు వాళ్ళని డిస్రెస్పెక్ట్గా మాట్లాడొద్దు. కుదిరితే వాళ్ళకి ఏదైనా సాయం అవహేళన చేయకూడదు. ఇది మా గురుగారు నాకు చెప్పిన రెమెడీస్. పేరు పెట్టుకుంటున్నావు కానీ అడ్డగోలుగా బిహేవ్ చేస్తా అంటే కాదు. అలాగే మీకు నెలలో ఒక్కసారి అయినా సరే కానీ ఏమైనా బట్టతల మంచిగా మందు దాపియాలి. ఇది రెమెడీ. ఇది రాహు శని కాంబినేషన్ ఉన్నప్పుడు ఇది లిక్కర్ అనేది ఎవరైనా బట్టతల వ్యక్తికి మనం ఇవ్వాలి. నెలలో ఒకసారి నేను తాపిస్తా. ఇవి కొన్ని ప్రికాషన్స్. ఆ నేమ్కి తగ్గట్టు మనం ఈ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే ఆ నేమ్లో ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ మనకి ఎప్పుడు లైఫ్లో రాదు. కానీ అది తెలియకపోక మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ అన్నప్పుడు ఆయన బిహేవియర్ ఎంత బాగుంది చూడండి, చాలా.
ఈ ఐకానిక్ మార్చినప్పటి నుంచి ఆయన బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అంటే మొన్న ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ గారు తన మిత్రునికి సపోర్ట్ చేయడం, అది కుటుంబంలో కూడా వివాదాలకు దారితీసిందని కొన్ని వార్తలు రావడం. వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయనని స్టైలిష్ స్టార్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ కానీ ఫ్యాన్స్ తోటి బిహేవియర్ చూడండి, ఈ ఐకానిక్ మార్చినాక చూడండి చేంజ్ అయిపోయింది మొత్తం. పుష్ప పాన్ అయిపోయింది కానీ పాన్ ఇండియా అయిపోగానే ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది మొత్తం. అంటే ఆ పేరు వల్ల ఆయనది కాదు, ఆ పేరు అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ గారు చూడండి, ఏడికి పోయినా అదే. ఒక చిన్న యాక్టర్ వచ్చి ఆయన ఎవరు నవీన్ పోలిశెట్టి వచ్చి ఇట్లా హ్యాండ్ వేస్తున్నా కానీ ఇట్లనే ఉన్నాడు తప్ప పాన్ ఇండియా హీరో అని జరుగు అని అన్నాడా? లేదు. అది ఇక్కడ అది కూడా ఇప్పుడు ఏంటంటే నీకు 17 అక్షరాలు శనివి. ఇప్పుడు ఒక ఫ్యాన్ వస్తున్నాడు, సార్ ఒక్క సెల్ఫీ, శని నెగిటివ్, నీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. శని ఎప్పుడైతే నెగిటివ్లో పోతాడో ఆటోమేటిక్ సొసైటీలో పేరు మర్యాద మొత్తం తీసేస్తాడు. శని పాజిటివ్లోకి వస్తే సార్, పాజిటివ్లోకి వస్తే అనంతం ఇస్తాడు. మీకు తెలుసు కదా, శని భగవానులు ఇవ్వటం మొదలు పెడితే కృష్ణ భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగినట్టే నీకు. ఎందుకంటే శ్రీకృష్ణ వారికి పరమ భక్తుడు. సో ఆయన కరుణిస్తే, పూజారి కరుణిస్తే దేవుడు కూడా కరుణిస్తాడు కదా. కానీ ఆయన తత్వాన్ని పట్టుకొని వెళ్ళాలి, అది కష్టం. ఓకే, ఆయన భావాన్ని ఏంటంటే నీది నీకు ఇస్తున్నా కదా భయ్, పక్కన ఎందుకు చూస్తున్నావు, నువ్వు తిను, లేదు అంటే రేపటి నాడు నేను వచ్చినప్పుడు మరి మామూలుగా ఉండదు. శని మహాదశ, ఇప్పుడు శని దశలోనే అమితాబ్ బచ్చన్ గారు టోటల్ కొలాప్స్ అయ్యారు. మళ్ళీ శని దశలోనే మళ్ళీ రికవర్ అయ్యారు ఆయన. అప్పట్లోనే 90 crores పోయినాయి ఆయన. ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్లకు ఉన్నాడు కదా. ఆయన చేయికి పెట్టింది ఏంటిది, అందరు ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది జరిగే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు పెట్టుకుంది అందరు ఏమంటారు, నీలం అంటారు. అది నీలం కాదు, అది యాక్చువల్లీ అది బ్లూ డైమండ్. ఇక్కడ బ్లూ డైమండ్ ఉంటుంది, ఇక్కడ మన పచ్చ ఉంటుంది. సో మీకు తెలిసిందే కదా, శని లాభాన్ని తీసుకొస్తాడు, బుధుడు అప్పుల్లోంచి బయటపడేస్తాడు. ఆయన అప్పటిదాకా నమ్మనుడు కూడా అప్పుడు నమ్మి అవి వేసుకున్నాడు. బ్లూ కలర్ అనేది శనిది కాదు, శనిది బ్లూ కలర్ కాదు, రాహుది. ఓకే, మీరు అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న గురుగారు. అంటే ఇది మళ్ళీ పర్సనల్గా తీసుకోమాకండి, వాటికి మనం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే చేద్దాం. అంటే అభిషేక్ బచ్చన్ గారికి ఐశ్వర్య రాయ్ గారికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, వారిద్దరూ విడిపోతున్నారు, డివోర్స్ తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు తరచుగా వస్తూ ఉన్నాయి. ఏంటి గురుగారు వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒకటి ఏకనక్షత్రం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. మీరు ఏకనక్షత్రం వాళ్ళు ఎప్పుడున్నా సరే కానీ ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరినైనా చూడండి, అది మన టాలీవుడ్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. ఇంకా మనం ఇప్పుడు చెప్తే మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీ వద్దు, మనకు అవసరం లేదు. అది వాళ్ళది. కాకపోతే ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యాయి, కానీ బచ్చన్ గారు అట్లా కానియరు. ఎందుకంటే అది వేరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, పాప ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అది అంత దాకా వెళ్ళనివ్వరు. సో అది సార్ట్ అవుట్ అయిపోతుంది. కాకపోతే మొన్న అంబానీ గారి మ్యారేజ్లో కూడా అట్లా కొంచెం చూసి మనకు ఆ ఇన్సిడెంట్స్ అనిపించాయి, కానీ పెద్దగా అట్లా అంటే డివోర్స్కి దారి తీసేటువంటి పరిస్థితులు అయితే లేవంటారు. అట్లాంటిది ఏం లేదు. మనం మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇంకా కావాలంటే ఏమన్నా వాళ్ళకి పెద్ద వాళ్ళు మంచి కాంటాక్ట్స్లో ఉన్నారు, వాళ్ళకి ఆస్ట్రాలజర్స్. సో అట్లాంటిది ఏం కానివ్వరు. దానికి సంబంధించి ఏదున్నా సరే కానీ తొందరగా వాళ్ళు రెమెడీ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. సో దాంట్లో మనం పెద్ద భయపడే అవసరం ఏం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది పాపం, ఇప్పుడు నేను మొన్న మిస్టర్ బచ్చన్ కానీ, మన తంగలన్ కానీ, డబుల్ స్మార్ట్ కానీ ఇట్లా చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కోట్లు పాపం పెట్టి సినిమా తీసి ఆడకపోతే పాపం యూనిటోళ్ళకి డబ్బులు పోయినట్టే, డీలర్స్కి డబ్బులు పోయినట్టే. పాపం పూరి గారే ఓన్ ప్రొడక్షన్ అయ్యారు. సో అట్లా కొన్ని అవి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు చెప్పరు సార్ మీకు ఇవన్నీ, మీరు ఇన్ని కోట్లు పాపం మామూలు. అది మనం ₹1 సంపాదించాలంటేనే అంత 80-70 కోట్లు పెట్టి సినిమాలు తీసి అది కరెక్ట్ రీచ్ కాక కాంట్రవర్సీలు అయిపోయి, సో వాళ్ళు ఏదన్నా ప్రికాషన్కి మనకు మంచిగా రీచ్ అయితే మనం మంచిగా ఒక గైడెన్స్ మనం ఇవ్వచ్చు వాళ్ళకు కూడా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా మనకు వచ్చేటోళ్ళు డైరెక్టర్స్ కానీ మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఏ రోజు చెప్పా వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు, మనం అక్కడ చెప్పడం ఉండదు. సరే సార్ వాళ్ళు వచ్చారు సార్, గురుగారు ఏమంటారు మరి, ఏ డేటు ఇది, మరి నాకు పలానా హీరోతో చేస్తున్నా ఇంత బడ్జెట్, వాళ్ళు ఇది కూడా అడుగుతారు. మరి హీరో ఈ డైరెక్టర్, ఎందుకంటే వాళ్ళకి భయం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఆచార్య నుంచి తీసుకుంటే పుష్ప ఏజెంట్ది అయితే ఏజెంట్ డిసెంబర్లో చెప్పాము. అప్పుడు ప్రతిదీ వాళ్ళు చూసుకున్నారు. వామ్మో ఇది వద్దురా నాయన. మన ఇద్దరి కాంబినేషన్లోనే ఏజెంట్ గురించి మనం రివ్యూ చేస్తే అది మనల్ని ట్రోల్ చేశారు నెగిటివ్గా.
కానీ తర్వాత ఏమొచ్చింది మరి రిజల్ట్? తర్వాత వాళ్ళే మళ్ళీ పాజిటివ్గా అరే గురువు గారు చెప్పింది నిజమైంది. ఆది పురుషుడు కూడా మనం చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు, కింద ఏంట్రా ఇటు చూసినట్టే. ఈ మిస్టర్ బచ్చన్ది కూడా దాన్ని కూడా నేను ఫన్నీగా మీమ్స్ తయారు చేసి అరే ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు, ఈయన చెప్తుంది నిజం అవుతుంది ఏంటి జరిగిపోతుంది అన్నట్టు. అంటే మనం వాళ్ళకి జాగ్రత్త చెప్దాం అంతే. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి వాళ్ళు, ఎంత యూనిట్. పాప ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా ఎంత ప్రెషర్ తీసుకోవాలి, దానికి ఎంత ప్రమోషన్కి వాళ్ళకి తిరగటము, ఎన్ని డబ్బులు ఖర్చు పాపం. అదే బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏదైనా పర్ఫెక్ట్ గైడెన్స్ వాళ్ళకు కూడా ఉంటే, వాళ్ళు 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు పాపం డీలర్స్ కూడా బాగుపడతారు, వీళ్ళు బాగుపడతారు. సో అట్లా మనం ఆ పెద్ద మంచి ఇండస్ట్రీ నుంచి మంచి హిట్స్ రావాలి. మనం కూడా ఇప్పుడు ప్రతిసారి పూజలే అంటే కాదు, ఇప్పుడు దానికి కూడా ఒక ప్రికాషన్స్ మనం స్టార్ట్ చేసే ముందు వాళ్ళ జాతక రీత్యా, మళ్ళీ ఏ డైరెక్టరు, ఇప్పుడు కమల్ హాసన్ గారు శంకర్ గారు మరి అప్పుడు భారతీయుడు కొట్టిండు, మరి ఇండియన్ ఎందుకు పోయింది? అదే కదా, ఒక టైం వరకు ఒకవేళ టైం నడుస్తుంది, దాని తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నడవదు అది. సో అది మనం ఓకే, ఎక్కడికైనా నేను రిస్క్ తీసుకుంటున్నా అంటే దానికి సంబంధించిన రెమెడీస్, జాగ్రత్తలు తీసుకోండి సార్. ఇట్లా మరి ఇంకా ముందుకి మళ్ళీ మనం ఫెయిల్యూర్కి వెళ్ళొద్దు, మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఇవాళ ఇక్కడే ఉందాం, స్టాండర్డ్కి దీనికన్నా ఒక ముందు స్టెప్ వేయాలి తప్ప మళ్ళీ బ్యాక్వర్డ్స్ రావద్దు అన్నట్టు మనం సజెషన్ ఇస్తాం అంతే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్.